క్యారెట్స్ అన్నీ పీల్ తీసానండి. బాగా గట్టిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అది పీల్ తీయకపోతే త్వరగా చెడిపోయేవి, రేపటికైతే కుళ్ళిపోయేవి. కొంచెం మనం ఇది కాస్త ఎక్కువ నానబెట్టి వాటర్లో వేసి పెట్టి బాగా పీల్ తీసాను. మనం కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు ఉంటే, ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళకి హాఫ్ బాయిల్ చేసి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా జ్యూస్ చేసి ఇస్తే వాళ్ళకి త్వరగా డైజెషన్ బాగుంటుంది. మిరియాల పొడి చిటికెడ వేసి, షుగర్ అవి యాడ్ చేయనవసరం లేదు, హనీ వేసుకోవచ్చు. లేదంటే ఇందులో స్వీట్ ఉంటుంది. లేదంటే మనం ఇలాగే తీసుకొని మనం పచ్చివి అంటే ఇవి కాస్త వానలకి తడిచున్నాయి కాబట్టి మనం పీసెస్ చేసుకొని జ్యూస్ చేసుకొని ఇలాగే తాగేయచ్చు. కళ్ళకి చాలా మంచిది, స్కిన్ మంచి కలర్ ఇస్తుంది. ఈ క్యారెట్ కలర్ అవ్వగలమండి. స్కిన్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తారు. కళ్ళకి చాలా అంటే చాలా మనకి చలవ చేస్తుంది. కళ్ళు బ్రైట్గా కనిపిస్తాయి. గ్రీన్ ఆకుకూరలు జ్యూసెస్ ఏమైనా పాలకూర జ్యూస్ కూడా తాగొచ్చు. ఇలాంటివి తాగడం వల్ల మనకి అంటే ఇవి దీంట్లో పీచ్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది. స్టమక్ వేడి చేసిన వాళ్ళకి కూడా స్టమక్ మంచిగా కూల్గా కడుపులో చల్లదనం ఇస్తుంది. ఇవన్నీ చాలా బెనిఫిట్ అండి. క్యారెట్ అయితే అసలు బెస్ట్ అనాలి. జ్యూస్ పెడతాను చూడండి ఎలా ఉందో. పీసెస్ వేసుకున్నాను, మంచి ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే ఎల్లో కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇవి మనకి స్టమక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా డాక్టర్స్ క్యారెట్ జ్యూస్ ఇవ్వమంటారు. అంత బెటర్ అండి. అసలు రోజు కంపల్సరీ మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అయితే ఆ కలరు ఒక వారానికల్లా చేంజింగ్ అనిపిస్తుందండి. అంత కలర్ఫుల్గా ఉంటారు. ఆ స్కిన్ అంతా అంత గ్లోనెస్ ఇస్తుంది. క్యారెట్ జ్యూస్ రెడీ, హెల్దీ డ్రింక్. థ్యాంక్ యూ.